అక్కడి కాంగ్రెస్ సీనియర్లకు కొత్త టెన్షన్ పట్టుకుందట. తమ విజయం కోసం కూడా అంత కష్టపడ్డారో లేదో కానీ ఇప్పుడు పార్టీ అభ్యర్థులను గట్టెక్కించేందుకు వారు పడుతున్న పాటలు అన్ని ఇన్ని కావట. లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ సీనియర్లంతా నువ్వా నేనా అన్నట్లు ప్రచారం స్పీడప్ చేశారట. మరి ఒకే పార్టీ సీనియర్లలో ఈ పోటీ ఏంటనేగా మీ డౌట్. వాళ్ళ కష్టం వెనుకున్న కథ ఏంటో మీరే చూసేయండి. మొదటి నుంచి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న గోల్ రీచ్ అయింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ ఆ 3 జిల్లాలపై పార్టీ నాయకత్వం ఎక్కువ ఆశలు పెట్టుకుంది. సర్వేలో కూడా పార్టీకి మంచి ఫలితాలే రావడం శుభ పరిణామంగా భావిస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. కానీ సీనియర్లను మాత్రం కొత్త టెన్షన్ కలవర పెడుతోందట. పార్టీ ఫుల్ జోష్లో ఉన్న కలవరం ఎందుకు అనుకుంటున్నారా? వారి భయం వెనుక దాగున్న లోగుట్టు వింటే అంతా షాక్ అవ్వాల్సిందే మరి. ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గత ఎన్నికల్లో 2కు 2 ఎంపీ సీట్లను తన ఖాతాలోనే వేసుకుంది కాంగ్రెస్. అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ బలం ముందు గులాబీ పార్టీ పాచిక పారలేదు. ఇప్పుడు కూడా అదే ఫామ్ కంటిన్యూ చేయాలని చూస్తోంది కాంగ్రెస్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ సీనియర్లు రికార్డు మెజారిటీ సాధించారు. ఇంత మెజారిటీ ఇన్నేళ్ల పొలిటికల్ కెరియర్లో ఎప్పుడూ రాలేదు. దాంతో ఇప్పుడు అదే ఫామ్ కంటిన్యూ చేయాలని చూస్తున్నారట సీనియర్లు. హైకమాండ్ కూడా వారికి ఇదే టాస్క్ ఇచ్చిందట. దీంతో ఎక్కడ తమ సెగ్మెంట్లో మెజారిటీ తగ్గి అవతలి సీనియర్కు మెజారిటీ పెరుగుతుందోనని గ్రౌండ్ లెవెల్లో దూకుడు పెంచారట ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్లు. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే చామల గెలుపు బాధ్యతలను రాజగోపాల్ రెడ్డి భుజాలపై వేసింది అధిష్టానం. దాంతో ఆయన ఇప్పటికే ఈ భువనగిరి పార్లమెంటు స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపు వ్యూహంలో భాగంగా పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు కోమటిరెడ్డి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎవరైతే ఎక్కువ మెజారిటీ తెస్తారో వారి నియోజకవర్గ అభివృద్ధికి అదనంగా 100 కోట్లు ఇప్పిస్తానని ఆఫర్ చేశారు. రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన సూపర్ ఆఫర్తో సొంత ఖర్చు పెట్టుకుని మరీ ప్రచారంలో దూకుడు పెంచారట కాంగ్రెస్ నేతలు. ఇక నల్గొండ లోక్సభ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి రంగంలో ఉన్నారు. భువనగిరిలో రాజగోపాల్ రెడ్డి లాంటి సీనియర్ ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తుంటే రఘువీర్ రెడ్డికి మద్దతుగా 4 సీనియర్లు మెజారిటీ కోసం పెద్ద ఉద్యమమే మొదలుపెట్టారట. నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఇలాకా. దాంతో ఈ మధ్య ఈయన కాస్త గేర్ మార్చారట. సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న ఎక్కువ సమయం సొంత సెగ్మెంట్కే కేటాయిస్తున్నారట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో భారీ మెజారిటీపై ఆయన సీరియస్గా దృష్టి సారించారట. ఆ మేరకు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాదిరిగా వెంకటరెడ్డి కూడా మండల స్థాయి సెకండ్ కేడర్ లీడర్లకు, గ్రామస్థాయి కార్యకర్తలను స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారట. ఎవరైతే ఎక్కువ మెజారిటీ తీసుకొస్తారో వారికే పదవులు ఇస్తారని, పనులు చేస్తానని ఫిట్టింగ్ పెట్టారట. పార్టీ కోసం పనిచేస్తే పదవులు ఇంటికే వస్తాయని చెప్పారట. దాంతో కొంతకాలంగా పదవుల కోసం పైరవీలు చేస్తున్న ఆశావహులంతా పార్టీకి బంపర్ మెజారిటీ కోసం ప్రచారం ముమ్మరం చేశారట. నల్గొండ లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పీడ్ మరింత పెంచారట. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ఎక్కువ మెజారిటీ తీసుకొస్తానని కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన హామీ ఇచ్చారట. తాను మాటలు చెప్పనని చేతల్లో చూపిస్తానంటున్నారట ఉత్తమ్. సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కూడా మెజారిటీ కోసం గట్టిగానే కృషి చేస్తున్నారట. ఇటు మరో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు జానారెడ్డి కూడా 8 పదుల వయసులోనూ మండు టెండలో చేస్తున్న ప్రచారం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ సెగ్మెంట్లలో వార్ వన్ సైడ్ అంటున్నారట పెద్దాయన. మెజారిటీ విషయంలో తనకెవరూ పోటీ కాదంటున్నారట జానారెడ్డి. మొత్తానికి బరిలో ఉంది పసికూనలే అయినా అగ్రనేతల దూకుడు యువనేతలను ఎక్కడికో తీసుకెళ్తోందట. ఇటు క్యాడర్లోనూ సీనియర్ల దూకుడు ఫుల్ జోష్ నింపుతోంది. మరి కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థులకు ఇచ్చే పోటీ మాట ఎలా ఉన్నా సీనియర్లు ఎంత మెజారిటీ తెస్తారన్న దానిపైనే అధిష్టానం లెక్కలున్నాయట. చూడాలి మరి హైకమాండ్ టాస్క్లో విన్ అయ్యే ఆ సీనియర్ ఎవరన్నది.